ఇవాళ రాత్రి 8 గంటలకు ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరగనుంది. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగనుంది. ఇప్పటికే తెలంగాణ నేతలంతా అందుబాటులో ఉండాలని ఏఐసీసీ ఆదేశించింది. దీంతో కొత్తగూడెం పర్యటన వాయిదా వేసుకుని ఢిల్లీకి బయలుదేరినారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి సోనియా గాంధీని విడివిడిగా కలిసినట్టుగా తెలుస్తోంది. ఒక కీలక సమావేశం ఈ రోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీలో జరగబోతోంది. కాంగ్రెస్ కీలక నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి, పీసీసీ చీఫ్ ప్రాబబుల్స్ పేర్లు చాలా వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ గురించి కూడా వింటున్నాం. ఎవరెవరికి అవకాశాలు ఉన్నాయి? ఇవాళ ఒక ఫైనల్ డెసిషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అధిష్టానం పిలుపుతో హుటాహుటిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ బయలుదేరారు. ఈరోజు రాత్రి 7 గంటలకు ఢిల్లీలో కీలక సమావేశం జరగబోతా ఉంది. 2 కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఒకటి, క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటుతున్నా ఇప్పటివరకు పూర్తిస్థాయి క్యాబినెట్ ఏర్పాటు చేయలేదు కాబట్టి క్యాబినెట్ విస్తరణ పైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైమ్ పీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి పదవికాలం నేటితో ముగియబోతున్న నేపథ్యంలో కొత్త పీసీసీగా ఎవరు నియమించాలనే దానిపైన కూడా ఈ సమావేశంలో డిస్కస్ చేయబోతున్నారు. 2 కీలక వ్యక్తులకు సంబంధించి ఇక్కడ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి కూడా ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ తీవ్రంగా పీసీసీ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. సోనియా గాంధీని కలిశారు. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ కూడా కలవడం జరిగింది. అలాగే మాజీ ఎంపీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్ కూడా సోనియా గాంధీని కలిసి తనకు పీసీసీగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతోపాటు మరికొంతమంది నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్టీ సామాజిక వర్గం నుంచి చూస్తే సీతక్క, అలాగే బలరాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి చూస్తే సంపత్ కుమార్, అలాగే అద్దంకి దయాకర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాబబుల్ లిస్ట్ అంతా కూడా ఈరోజు సాయంత్రం 8 గంటలకు టేబుల్పై పెట్టుకుని నేతలందరూ కూడా ఏ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుంది, ఒకవేళ పీసీసీగా ఇచ్చిన వారికి సంబంధించి మిగతా సామాజిక వర్గానికి ఏ విధంగా క్యాబినెట్లో అవకాశం కల్పించాలని దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా 4 ఉమ్మడి జిల్లాలకు ప్రస్తుత క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. అందులో ఆదిలాబాద్, అలాగే నిజామాబాదు, హైదరాబాద్, దీంతోపాటు రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి క్యాబినెట్లో ప్రస్తుతం మంత్రులు లేరు కాబట్టి ఈ 4 జిల్లాలకు ఉన్న 6 మంత్రి పదవులలో ఒక్కొక్కటి చొప్పున కనీసం ఇవ్వాల్సిన పరిస్థితి. మిగతా 2 మంత్రి పదవులకు సంబంధించి కొంత టైం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే 4 నుంచి 5 మంత్రి పదవులు మాత్రమే క్యాబినెట్ విస్తరణలో భర్తీ చేయాలనే ఒక ఆలోచనగా తెలుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మైనారిటీలకు సంబంధించి ఒక మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం సూచిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో మైనారిటీ ఎవరైనా దానిపైన ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే ప్రస్తుతం షబ్బీర్ అలీకి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించారు. ఇంకెవరికైనా బలమైన మైనారిటీ నేతను తీసుకొచ్చి వచ్చే ఎన్నికలు ఉపయోగపడే విధంగా ఎవరైతే మిగతా నేతలందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలో అలాంటి వారికి ఇవ్వాలనే ఒక అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తం అవుతున్న నేపథ్యంలో 4 నుంచి 5 మంత్రుల పదవులు భర్తీ చేసి ఒకటి తర్వాత చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ 6 మంత్రి పదవుల కోసం కూడా చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే వారందరూ కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా వారి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారి పార్టీలకు గతంలో వాళ్ళు చేసిన పని ఏంటి, మంత్రి పదవి ఇస్తే ఏం చేస్తారనే దానిపైన కూడా కేసీ వేణుగోపాల్ లాంటి నేతలకు చెప్పుకొని మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వస్తే మల్లెడ్డి రంగారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇబ్రహంపట్నం ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయన 3 రోజులు కూడా ఢిల్లీలో ఉండి ప్రయత్నం చేస్తున్నారు. మరో ఎమ్మెల్యే పరిగణించి గెలిచిన రామ్మోహన్ రెడ్డి కూడా సీనియర్ ఎమ్మెల్యే, గతంలో ఎమ్మెల్యే గెలిచారు. సెకండ్ టైం కూడా ఎమ్మెల్యే కావడంతో ఆయన కూడా తన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి గెలిచిన ఎమ్మెల్యే లేరు. కేవలం బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిన ఒకే ఒక ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఉన్నారు. అయితే బీసీ కోటలో తనకు అవకాశం కల్పించడనే ప్రతిపాదనను ఆయన కూడా పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఖచ్చితంగా తనకి ఇవ్వాలి. భట్టి విక్రమార్క అలాగే మిగతా నేతలందరితో కూడా తాను కూడా సీనియర్, వాళ్ళందరికీ మంత్రి ఇచ్చారు, నాకెందుకు ఇవ్వరనే డిమాండ్ పెడుతున్నారు. నిజామాబాద్ జిల్లాకి అయితే సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఇలా చాలామంది నేతలు అయితే ఢిల్లీ వేదికగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు జరిగే భేటీలో సమావేశంలో ఈ రెండింటిపైన క్యాబినెట్ విస్తరణ అలాగే పీసీసీ పైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే నేతలందరూ కూడా హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.